కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూరిటీస్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. బ్యాంకింగ్ రంగంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రజలకు ఎంతగానో సేవలు చేస్తుందని టీజీ వెంకటేష్ తెలిపారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు 50 లక్షల అకౌంట్ ఉండడం హర్షించదగ్గ విషయమన్నారు. కర్నూలు ప్రజలకు నిర్వాహకులు మరిన్ని సేవలు ఇచ్చారని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు. संयुक्तं निहिरायोजितं प्रियं व्यापहं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमते इति दीपं प्रज्वाल्य दीपस्वजातवेदो विघ्नोनिर्तिम्मव पशु ఈ సమక్షంలో మా బ్రాంచ్ ఆగం దేవేభ్యో విదధాత్యాయన్ చంద్రమాస్తే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు సెక్యూరిటీస్ అంటే మాకు సుపరిచితులు హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ అనుబంధ సంస్థ కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఇప్పుడే చెప్పారు రీజనల్ మేనేజర్ సునీల్ రెడ్డి గారు 50 lakhs అకౌంట్స్ ఉన్నాయని విన్నాను. ఇట్స్ గ్రేట్ అనమాట, గ్రేట్ అచీవ్మెంట్. సింప్లిసిటీగా ఉంటూ ఎక్స్పెండిచర్ మినిమైజ్ చేస్తూ మంచిగా సర్వీస్ చేస్తూ కస్టమర్స్కు ఎంత సర్వీస్ చేస్తున్నారంటే వాళ్ళ ఎక్స్పెండిచర్స్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ మరి ఆ ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూషన్లో అందరికీ చేదోడు వాదోడుగా ఉండేటట్లా మన దేశంలో అత్యున్నత స్థానంలో ముందుకు వెళ్ళిపోతుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఇంకా నేను చెప్పేది ఏమంటే ఇటువంటివి ఎన్ని ఉంటే అన్నీ మనకు ఉపయోగకరంగా ఉంటాయి. మన ప్రాంతము అంత ఎక్కువగా లాభదాయకంగా ఉండదు. అందుకే చాలామంది బ్యాంకులు ఏమంటారంటే ఇక్కడ డిపాజిట్స్ ఉండవు, అంత అడ్వాన్స్లు ఎక్కువ ఉంటాయి అంటారు. అంతే, ఇక్కడ అడ్వాన్సులు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, డిపాజిట్ లేదు. సో వాళ్ళ నుంచి మనకేం లాభం అయితే ఉందంటే మిగతా ప్రాంతాల్లో ఉన్న డిపాజిట్స్ని మనం వ్యాపారాలు చేసుకునేదానికి మన ప్రాంతాల్లో జనాలకు ఇస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ హెల్ప్. ఎందుకంటే మనకు లేకపోతే రాదు వాళ్ళకి డిపాజిట్స్ ఎక్కడైనా వస్తే కానీ వాళ్ళు అడ్వాన్స్లు ఇవ్వలేరు బ్యాంకింగ్ సిస్టంలో. సో అక్కడ వేరే దగ్గర డిపాజిట్